ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే, చరణ్ ఫోన్ చేస్తున్నాడే, నీకు మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ చరణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అక్షిత. నీతో మాట్లాడాలనే ఫోన్ చేశాను. అందుకోసమైతే నువ్వు మిడ్ నైట్ ఫోన్ చేసినా నేను మాట్లాడడానికి రెడీగా ఉంటాను. అది కాదు, రేపు మన ఆల్బమ్ కోసం పాట రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఓకే కదా? ఓకే, ష్యూర్, తప్పకుండా. ఓకే, రేపు కాల్ చేసి నీకు టైం చెప్తాను. ఉంటాను. చరణ్, గుడ్ నైట్. గుడ్ నైట్ చరణ్. కాసేపు మాట్లాడొచ్చు కదా. బేబీ మమ్మీ, ఇప్పుడే చరణ్ కాల్ చేశాడు. రేపే తన ఆల్బమ్ లో నాతో పాట పాడిస్తాడంట. అయ్యో, నీ ఆల్బమ్ సంగతి పక్కన పెట్టవే. అవతల పల్లవి మూలాన మన పునాదులు కదిలిపోయేలా ఉన్నాయి. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? ఆ టైంలో నన్ను చూడగానే నువ్వే అన్నాడు. ఇది జరిగింది అంటే అదేదో పెద్ద డిటెక్టివ్ లాగా డౌట్స్ రిలీజ్ చేస్తుందా? ఆరోలు తీయాలని చూస్తుందా? దానికి అవకాశం ఇవ్వకూడదు మమ్మీ. మనం డబ్బులు ఇచ్చాం కాబట్టి దాంతో పాట పాడించి దాన్ని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా చెయ్యాలి. ముఖ్యంగా ఆ గుండమ్మని దాన్ని కలవకుండా చెయ్యాలి. మమ్మీ, అది వెళ్తుంది, పిలు. ఎట్రా? ఏంటండి? చరణ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. రేపు పాట పాడడానికి వెళ్ళాలి, రెడీగా ఉండు. రేపా? రేపు రాలేనండి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అంటే అది అమ్మ బాధను చూసి నాకు చాలా బాధగా ఉందండి. తన కోసం అంత బాధపడ్డానికి ఆవిడేమైనా నీ సొంత తల్లి కాదు కదా. చూడు, మా బేబీకి బదులుగా నువ్వు పాట పాడతావని నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఏ పరిస్థితుల్లో ఏం చెప్పి తీసుకున్నావో గుర్తుంది కదా? అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, కూల్. డబ్బులు ఇస్తానులే, కానీ అగ్రిమెంట్ రాయాలి. సరే అమ్మా. సో నా బేబీ పాడమన్నప్పుడు నువ్వు వచ్చి పాడాలి, లేదా ఏయ్, మాట్లాడువేంటి? సరేనండి. సరే అని గంగిరెద్దులా తలాడించడం కాదు. రేపు చెప్పిన టైంకి రావాలి. హ్యాండ్ గాని ఇచ్చావనుకో, తర్వాత నువ్వు అని చెప్పుకోవడానికి నీకంటూ ఎవ్వరూ ఉండరు. గుర్తుపెట్టుకో. పో. వెళ్ళా. చరణ్, అక్షిత ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశాను,
బయలుదేరానని చెప్పింది. మళ్ళీ కాల్ చేయి. సరే, మీరు రెడీ చేసుకోండి, నేను కాల్ చేసి వస్తా. చూడు, నువ్వు కారులోనే ఉండు, నేను లోపలికి వెళ్తాను. ఎప్పుడు రావాలి ఏంటి అనేది నీకు మెసేజ్ చేస్తూ ఉంటాను. ఎవరి కంట పడకుండా వచ్చి పాట పాడి వెళ్ళిపోవాలి. అది నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అక్షిత కార్ వచ్చేసింది. అక్షిత! షిట్, చరణ్ వస్తున్నాడు. నువ్వు దాక్కు. ఇదిగో, నేను చెప్పినప్పుడే నువ్వు రావాలి, అర్థమైందా? హాయ్ చరణ్. అవును, కారులో ఎవరు? ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే. మమ్మీ వచ్చిందనుకున్నావా? లేదు, కారు దిగకపోతే. మమ్మీ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. అవునా, సరేరా. హాయ్ మేడం. హాయ్ హాయ్. 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 అక్షిత, ఇది నా ఫస్ట్ ఆల్బమ్. డెఫినెట్గా పాట బాగా రావాలి. నీకోసం నా ప్రాణం పెట్టి పాడతాను. నువ్వే నా గురించి ఆలోచించట్లేదు. సరే మాగి, తనకి పాట ఇవ్వు. నేను నేర్పించిన పాటని పర్వాలేదు, నేను నేర్చుకుంటాను. చరణ్, నేను రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు అరేంజ్ చేసుకోండి. ఓకే. ఇదిగో, పాడాల్సిన పాట ఇదే. బాగా ప్రిపేర్ అవ్వు. ఇదిగో, పాడాల్సిన పాట ఇదే. బాగా ప్రిపేర్ అవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.